తీర ప్రాంత మత్స్యకారుల దశాబ్దాల నాటి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. ఒక్క రాష్ట్రాల బోట్ల అక్రమ కారణంగా స్థానిక మత్స్యకారుల సంపద కొల్లగొట్టుకుపోతున్న అంశంపై కలెక్టర్ హిమాంశు శుక్లా మత్స్యకార నాయకులతో ఇంటరాక్ట్ అయ్యారు. 23 మండలాలకు చెందిన 164 గ్రామాల మత్స్యకార ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. మత్స్యకారుల రక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే 4 గస్తీ బోట్లను మంజూరు చేసిందని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. 650 HP ఇంజిన్ సామర్థ్యం కలిగిన స్టీల్ బోట్లతో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడమే కాకుండా ఇందులో మత్స్యకారులను కూడా భాగస్వామ్యం చేసే అంశంపై చర్చించారు. అక్రమ బోట్లను అడ్డుకునేందుకు ఇప్పటికే పుదుచ్చేరి, కరైకల్ అధికారులతో చర్చించినట్లుగా ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఒక సైడ్ నుంచి ఫిషరీస్ బోట్ ద్వారా పెట్రోలింగ్, రెండు సైడ్ నుంచి మరీన్ పోలీస్ ద్వారా పోలీసింగ్, ఈ రెండు పెట్టి కొంత ఆ బోట్స్ని ఇక్కడే రాకుండా చూడడం జరుగుతుంది. దీంతో పాటు స్టేట్ లెవెల్లో కూడా మా కమిషనర్ ఫిషరీస్ గారు తమిళనాడులో, పాండిచేరిలో ఉన్న కమిషనర్స్ గారితో కూడా నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడే ఆంధ్ర సంబంధించిన ఫిషర్మెన్ చాలా బాధపడుతున్నారు. మీ ద్వారా చేసిన ఈ ఎక్స్‌ప్లాయిటివ్ ఫిషింగ్ తర్వాత మా మత్స్య సంపద ఖరాబ్ అయిపోతున్నాయి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇన్ రైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకటి గవర్నమెంట్ టు గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడడం, రెండోది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇట్లాంటి పెట్రోలింగ్ చేయడం, ఈ రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఇప్పుడు 15th ఏప్రిల్ నుంచి 15 జూన్ వరకు ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ ఉంటుంది. ఈ 2 నెలలు మనం ఇవన్నీ పెట్రోల్ బోట్స్ కొనుగోలు చేయడం, దీనికి సంబంధించిన సామాన్ కొనుగోలు చేయడం, బైనాకులర్స్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్విప్మెంట్ కానీ, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కొనుగోలు చేసుకొని వచ్చిన జూన్ నెలలో అన్నీ బాగానే ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మనం దీని మీద కృషి చేస్తాము. ఆ తర్వాత ఫిషర్మెన్ నుంచి కూడా ఈ ప్రాంతంలో 23 మండలాలు ఉన్నాయి. 23 మండలాల నుంచి ప్రతి మండల్కి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళ ఫిషర్మెన్ నుంచి కూడా మాకు ఇస్తే రాబోయే రోజుల్లో ఏమైనా ఇష్యూ వస్తే గవర్నమెంట్ డైరెక్ట్గా ఫిషర్మెన్తో మాట్లాడతారు. మధ్యలో ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా గవర్నమెంట్కి ఫిషర్మెన్ మధ్యలో మధ్యవర్తి ఎవరు ఉండకూడదు.